ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, గత 4-5 రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ, అతి భారీ వర్షాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా ఈరోజు అన్ని దినపత్రికలలో వార్తలు ప్రచురితమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఒక్కొక్క దగ్గర మరి రోడ్లన్నీ తెగిపోయి ఆ యొక్క చెరువు కుండలు నిండిన పరిస్థితి, రాకపోకలకు తీవ్ర అంతరాయం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, తదితర ఇబ్బందులకు సంబంధించినటువంటి వార్తలు స్పష్టంగా ఈరోజు అన్ని దినపత్రికలలో ఈ యొక్క వార్తలు ప్రచురించడం మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక అదేవిధంగా రాష్ట్రపతి అభ్యర్థిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖరారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అనే వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వీరు గతంలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా ఒక 4 నెలలు పనిచేసినటువంటి విషయం కూడా ఒక వార్తల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీరు దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తులు. గతంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు మరి వారిని అకస్మాత్తుగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి నుంచి తప్పించినటువంటి విషయం మరి ఇటీవల తీవ్ర కలకలం రేపినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి వీరి స్థానంలో మొత్తాన్ని మీద పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు మరి మనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అని దాదాపు ఖరారైనటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఈ నెలాఖరులుగా లేదా వచ్చే మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా చూడవచ్చు మిత్రులారా. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల తన మంత్రివర్గం కానీ ఇతరత్ర మరి సీఎం పైన కానీ మరి చర్చలకు తావిచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి చర్యలపైన మరి క్రమశిక్షణ సంఘం చూస్తుంది అనేటువంటిది ఒక మల్లు రవికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, ఇటీవల రాజీవ్ గాంధీ బీహార్లో జరిగినటువంటి భారీ ఈ యొక్క ఓట్ల చోరీ జరిగినటువంటి విషయం పైన సిసి చాలా సీరియస్గా తీసుకొని క్షమాపణ చెప్పండి లేదా ఈ యొక్క ఆధారాలు ఇవ్వండి అనేది సిసి చెప్పినటువంటి మాట ఈరోజు ప్రధానంగా వెలుగు దినపత్రికలో చూస్తున్నాం మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే, ఉపరాష్ట్రపతి, సిఈసి, అదేవిధంగా ఈ యొక్క వార్తలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా. ఇక ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రైవేటు ఈ యొక్క అంబులెన్స్ల విషయం దందాలకు కళ్లెం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధానంగా ఒక పెద్ద వార్త కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూడబోతున్నాం మిత్రులారా. అదేవిధంగా కాళేశ్వరం మోటార్లు మీరు ఆన్ చేస్తారా, మేము చేయాలా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మరి హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు మొదటి పేజీలో ఆంధ్రజ్యోతిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయానికి వస్తే, పెద్ద పెద్ద బారులతో కూడినటువంటి ఈ యొక్క యూరియా గురించి వచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఫోటోలతో కూడినటువంటి వార్తలు, యూరియా గురించి, ఎరువు, కరువు, రైతన్నకు దిక్కెవరు అనేటువంటి హెడ్డింగ్లతో ఉన్నటువంటి వార్తలు ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఆధారాలైనా చూపండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం, మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు, జీరో హౌస్ నంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాడు, వారిని నకిలంటే పేదల్ని అవమానించినట్లే, రాహుల్ ఆరోపణల్ని ఖండించిన సిసి జ్ఞానేష్ అనేటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. మరి ఇటీవల బీహార్లో
అనేకమైనటువంటి చోర్ ఓటర్లు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి రాహుల్ గాంధీకి సిఈసి చెప్పినటువంటి విషయం సందర్భంగా అంటున్నటువంటి మాటలు సిఈసి మిత్రులరా. ఇక అదేవిధంగా భాజపాను అఫిడవిట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడని రాహుల్ గాంధీకి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత దక్షిణాది లోటుకు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా 4 నెలలు సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా 2024 మార్చి 19 నియామితులయ్యారు. గవర్నర్ గా తమిళసై రాజీనామాతో ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. ఇక భాజపా ప్రధాన కార్యంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేసినటువంటి వార్త. తమిళనాడుకు చెందినటువంటి వారు ఈ యొక్క పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు. వీరు సురంపై మరో కుట్ర, జలాశయ మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటి మాట చూస్తున్నాం. జిఎస్టీ సంస్కరణలకు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్లు హైవే ప్రాజెక్టులు ప్రారంభమైనటువంటి వార్త చూస్తున్నాం. ఇక వచ్చే నెలాఖరులో స్థానిక 23న పిఏసి సమావేశం, సీనియర్ నేతలు అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాత ఎన్నికలు నిర్ణయమైనటువంటి వార్త. ఇక డిప్యూటీ సీఎం ఏమంటున్నారో చూద్దాం మిత్రులారా. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగులు జలాలపై చర్చ అనేటువంటిది ఉప ముఖ్యమంత్రి బట్టి అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక వలపు కేడీ, మోసాల కేడీ, సైబర్ మాయగాళ్ళ న్యాయ ఎత్తుగడ, అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేటువంటి వార్త ఒకటి ఈనాడులో ఉంది. సదా అప్రమత్తతే ముఖ్యం, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు వస్తున్నటువంటి 100 టెలిఫోన్ కాల్స్ ఇన్కమింగ్ లో సుమారు 20 కాల్స్ ఈ మధ్యలో అనేకమైనటువంటి ఈ యొక్క సైబర్ కేటుగాళ్ళ ఒక అందరూ ఇందులో మహిళలే మాట్లాడతారు ఎక్కువగా. పిఎం కిసాన్ మీకు వచ్చిందని చెప్పేసి మరి ఈ లింక్ క్లిక్ చేస్తే మీ యొక్క ప్రభుత్వ పథకాల గురించి మీరు అప్లై చేసుకున్నారు కదా గతంలో, మరి వాటిని మేము పునరుద్ధరిస్తాము. ఆ తర్వాత మీకు లోన్ల గురించి ఎదురు చూస్తున్నారా, మరి సరికొత్త పెట్టుబడులు, ఇట్లా రకరకాల మొత్తాన్ని మీద వాళ్ళని ఫోన్ చేసి మరి మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. మరి వాటిని మాత్రం క్లిక్ చేస్తే మాత్రం అనేకమైనటువంటి మోసాలు ఉంటాయి. మరి వీళ్ళు మాట్లాడేది మాత్రం కేవలం మహిళలే. అది ఏదో ఒక మంచి మాటలతో మాట్లాడి మరి ఆ యొక్క మాటలకు కనుక మోసపోతారా మీ యొక్క ఖజానాకు, మీ యొక్క డిపాజిట్లకు, మీ యొక్క డబ్బులకు ఒక చెల్లుబాటు అనేటువంటి విషయం మరి గుర్తుంచుకోవాలనేటువంటి విషయం మేము ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త మిత్రులారా. నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించడానికి కిషన్ రెడ్డి అంటున్నటువంటి వార్త ఇందులో చూడొచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం, మల్లు రవి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నామని, దానిపై తర్వాత జరిగే సమావేశాలు చర్చిస్తామని పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఆదివారం గాంధీభవన్ లో మరి మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పినటువంటి విషయం చూస్తాం. ఇక యూరియా అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలు మంత్రి తుమ్మల అంటున్నటువంటి మాట ఇందులో చూస్తాం. మిత్రుల ఈరోజు వెలుగు పత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణ అనేటువంటి వార్త చూడొచ్చు. ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటాం, రాహుల్ గాంధీకి సంబంధించిన వార్త. 7 రోజుల్లోపు ఆధార్ ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి, సిఈసి అంటున్నటువంటి మాట. రాహుల్ గాంధీ అన్నటువంటి ఆరోపణలకు సిఈసి అంటున్నటువంటి మాట మిత్రులారా ఇది. ఇక సెక్రటరియట్ వద్ద సర్వాయి పాపన్న విగ్రహం నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. అసెంబ్లీకి రెడీ, నెలాఖరు లేదా వచ్చే మొదటి వారంలో మరి అసెంబ్లీ సమావేశాలు పెడతారట, అదే దానికి సంబంధించిన వార్త. ఇక నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు అనేటువంటి బనకచెల్ల తోడు మరో 4 లింక్ ప్రాజెక్టులపై గురి అయినటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర, దాన్ని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలి, మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక రవీంద్ర భారతిలో నిర్వహించిన సెమినార్ రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్న మంత్రి వివేక్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అనే వార్త చూస్తున్నాం. అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గాంధీ జయంతి నుంచి లైసెన్స్డ్ సర్వేలు సేవలు 18వ తేదీ నుంచి 2వ విడత శిక్షణ మంత్రి పొంగులేటి. గత 10 ఏళ్ళు సర్వే విభాగాన్ని పట్టించుకోలే, రిజిస్ట్రేషన్ టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అని వ్యాఖ్య అనేటువంటి వార్త పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన వార్త కూడా చూస్తాం. మరి గతంలో సర్వే మండలానికి ఒకరు ఉండేది, మరి వారు సర్వే చేయాలంటే చుట్టుముట్టు నలుగురికి మరి ఎంతమంది ఉంటారో అందరికీ యొక్క నోటీసులు ఇచ్చేది చేసేది. కానీ రైతు మాత్రం ఈ యొక్క సానుకూలత కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఎందుకంటే
ఒక రైతు ఆ సర్వే చేయించినటువంటి రైతు కనుక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పక్క రైతు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఓ 10 ఫీట్లో 20 ఫీట్లో ఇటు అటు మొత్తాన్ని జరిగేది. ఆ తర్వాత కొట్టాటలయ్యేది. ఆ తర్వాత పోలీసుల దాకా వెళ్ళేది. ఆ తర్వాత వాళ్ళు ఏమనేది, మీరు కొట్టాడుకోవద్దా, మీరు ఉంటే ఏదైనా కోర్టులో చూసుకోండి, వారు సలహా ఇచ్చేది. ఆ తర్వాత కోర్టుకు పోయేది, ఇంజక్షన్ ఆర్డర్. ఈ విధంగా ఒక ప్రయాసతో కొన్ని ఏళ్ళు తిరిగినటువంటి సందర్భాలు కూడా మరి గతంలో చూసినాం. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం 4 సర్వేలు లైసెన్స్ పెడతామంటారు. మంచిదే, ఇది ఒక దగ్గరికి. ఎందుకంటే 4 సర్వేలు అంటే లైసెన్స్ అంటే మరి ఈ యొక్క కసరత్తు ఎంత మటుకు మరి అమలవుతుంది, ఎంత మటుకు రైతులు తృప్తి పడతారు అనేటువంటి విషయం మరి మ్యాప్ కూడా తప్పనిసరి అంటారు. మరి ఈ విధానం మంచిగా ఉంటే మరి చాలా సంతోషపడతారు. కానీ ఏ విధమైనటువంటి లోపాలు ఉంటాయో మరి ఒక రైతుల నుంచి వస్తున్నటువంటి 1,15,00,000 ప్రశ్నలు మొత్తాన్ని మీద యొక్క రైతులను మాత్రం సాటిస్ఫాక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక రైతు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సర్వే చేయించుకొని పక్క రైతు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ప్రజా బలం లేనటువంటి రైతు సర్వే చేపిస్తప్పుడు లోపాలు జరుగుతుంటాయి ఓసారి. మరి ఒక 2 ఫీట్లు అటు 3 ఫీట్లు ఇటు, అప్పుడు ఏమైతే కోర్టులో పోతారు, పోలీస్ స్టేషన్లో కొట్టాడరు. అవి జరగకుండా మరి రాబోయే కాలంలో యొక్క శాశ్వత సమస్య పరిష్కారం ఉంటే బాగుంటుందని చెప్పేసి రైతుల నుంచి వస్తున్నటువంటి విషయం మిత్రులారా. రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ అనేటువంటి వార్త ఇందులో ఉంది. వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలనేటువంటి సిఈసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విషయం ఇది. ఇక మోటార్లు మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయాలి, హరీష్ రావుకు సంబంధించిన వార్త. జలాల్లో వాటా తేలాకే ప్రాజెక్టులు కట్టుకోవాలనేటువంటి వార్త. డిప్యూటీ సీఎం ప్రైవేట్ అంబులెన్స్ల దందాకు కళ్యమైనటువంటి వార్త ఇందులో మరి జ్యోతి పత్రికలు ప్రధానంగా చూస్తాం. ఇక విద్య కోసం విదేశాలకు మరి విద్యార్థులు అనేటువంటి వార్త ఇందులో చూస్తాం మిత్రులు. ఇక 5,431 రాష్ట్రంలో కరెంటు లేని బళ్ళు ఉన్నాయట. మరి ఇది ఒక వార్త కూడా చూస్తున్నాం మిత్రుల. పేగులు బయటికి వచ్చేలా కరిచాయి అనేటువంటి కుక్కలు. కొడంగల్ వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు. భారీ రాజ్యాంగాన్ని తొక్కేశారు మోదీ అంటున్నటువంటి మాటలు ఇందులో చూస్తున్నాం మిత్రుల. గోదావరికి పెరిగిన వరద. మేడిగడ్డ బ్యారేజ్ కి 5.66 లక్షల క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్ కు 1.51 క్యూసెక్ల నీరు, నాగార్జున సాగర్ శ్రీశైలంకి 1,00,000 క్యూసెక్లు. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు. జలకలతో నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనే వార్త ఇందులో చూస్తాం మిత్రులు. ఇక బీజేపీ పల్లెబాట అనే వార్త ఇందులో కూడా చూస్తాం. నేడు రేపు అతి భారీ వర్షాలు. మిత్రుల అత్యవసర పని ఉంటేనే మరి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎరువు కరువు రైతన్నకు దిక్కెవరు క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం విమానగూడ రాజీవ్ రహదారి దగ్గర ధర్నా చేస్తున్నటువంటి రైతులైనటువంటి వార్త ఒకటి చూడొచ్చు. ఇక యూరియా గురించి ఇక్కడ లైన్ లో ఒకటి బారులు తీరిన లైన్. ఇది ఓట్లేసే క్యూ కాదు, నాట్లకు యూరియా కోసం వారెవా ఏం మార్పు అనేటువంటి వార్త. రైతును నట్టేటకు ముంచేందుకు రేవంత్ కుట్ర, జగదీష్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు. ఇది ప్రవీణ్ కుమార్ ఒక ఫోటో చూపిస్తుండ, బాంబులతో మేల్చిరట. మరి అప్పట్లో మరి కుంగిపోలేదట. మరి ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతుతో డ్యామేజ్ అనేటువంటి వార్త. ఎన్డీఎస్ మళ్ళీ కొంగిన పోలవరం కాఫర్ డ్యామ్ అనేటువంటి వార్త. ఇక హైకోర్టు ఆదేశాలు బేఖతారు. గోపన్పల్లి భూమిలో ఫెన్సింగ్ అధికారుల చోద్యం. అధికారులతో యొక్క బౌండరీ నిర్మిస్తున్నటువంటి గోపన్పల్లి అనేటువంటి వార్త ఒకటి ఇందులో చూడొచ్చు. ఇక సర్కార్ పై సమరమే, సెప్టెంబర్ లో ఉద్యోగుల ఉద్యమ బాట అనేటువంటి వార్త ఇందులో చూస్తాం. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీకు వినిపించే ప్రయత్నం చేశాం. మరి ఈరోజు ఇవి వార్తలు మిత్రులారా. నమస్కారం.